మీ అందరినీ అస్సాంకి పార్సల్ చేస్తున్నాను. అస్సామా? అక్కడైనా మనుషుల్లా బతకండి. బాబు నేను ఎక్కడా బ్రతకలేను బాబు. అస్సాంలో అసలు బ్రతకలేను బాబు. నా ప్రాణం పోయినా ఇక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పను. నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను బాబు కదా. నువ్వు ముందా ట్యాప్ కట్టి. ఇక్కడి నుంచి ఇక్కడే ఏం జరుగుతుందో తెలుస్తుంది బాబు. బాడీలో కింద పార్ట్లో ఏం జరుగుతుందో నాకేం తెలవట్లేదు బాబు. నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను. బాడీలో వాటర్ అంతా పోయినట్టుంది బాబు కదా, దండం పెడతాను. సిగ్నల్ ఇవ్వరా. ఆదికాడి ఇంటర్ సెవెన్ ద్వారా మాకు తెలియదు. అరగంట నుంచి అదే చదువుండవు. రాత్రి వెళ్ళేవదరా? వెళ్ళటం వరకు తెలుసు. మరి వెళ్ళాక మందు ఎక్కువై పడిపోయాను. తెల్లారి లేచి చూస్తే ఎవరూ లేరు. అంతా అస్సాం. అస్సామేందిరా? ఆ మందులో కొత్త బ్రాండ్ పేరు. సార్ ఇక్కడ ఆదివాడు ఇల్లు ఎక్కడండి? ఆది అంటే ఆదికేశ్వర రెడ్డి. అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఏందిరా అడిగావు? రానా? ఏందిరా అడిగావు? ఆదికేశ్వర రెడ్డి ఇల్లు ఎక్కడండి? బండికిచ్చిరా. అన్నా ఈడ రెడ్డి గారి మనవడ కోసం వచ్చాడు. చంపేపట్టావా? చంపేస్తావా? ఎందుకు చెప్తావా? ఏం చేసావు చెప్తావా? ఏ ఊర్రా మీది? మాది హైదరాబాద్ సార్. నా పెళ్ళండి. పెళ్లి కట్టిద్దామని వచ్చానండి. పెళ్ళేంద్రా? నాన్న వీళ్ళు నా క్లాస్మేట్స్, వదిలేయండి. ఏ మగాళ్ళు తప్ప ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఉండరా? గంగిరెడ్డి అన్నా అల్లలేసురా. మీరెప్పుడు వచ్చారు? అయ్యి మేరీ మాత్రం వచ్చి మమ్మల్ని కాపాడావు. లేకపోతే మా ముగ్గురు రాక్షసుడు చంపేసేవాడు. సరే లోపలికి రండి. అయ్యి ఏంటి ఇంట్లోగా? మేము బతకడానికి ఇష్టం లేదా? భలే దానివే. అయ్యో నా పెళ్ళి వస్తే మంచిది, రాకపోతే మరి మంచిది. కాకపోతే ఆది ఇల్లు ఎక్కడ చెప్పు? అదే అర్థం కావట్లేదన్నా. రాత్రి ఆ ఇంటికైతే వెళ్ళారు. ఏమైందో తెలియదు. ఎవడు ఊళ్ళో కనిపించట్లేదు. ఆ నారాయణ గాడ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చెయ్యన్నా. రేయ్ ఊరుకోరా, మా ఊళ్ళో ఇవన్నీ మామూలే. నిన్ను చూస్తుంటే నా టేస్ట్ అవుతున్నా. ఊరుకోరా బాబు. చచ్చిపోయి అంటే నీ పెళ్లి నా చావుకి వచ్చేదిరా. అన్న పోలీసులు వచ్చారు. పోలీసులా? బాబాయ్ మీలో ఆదికేశవరెడ్డి అంటే ఎవరు? నీ పేరేంటి? ఏ నా పేరు చెప్తే గాని చెప్పరా? చెప్పరు. నా పేరు రవీంద్ర. నేనే ఆదికేశవరెడ్డిని. విషయం చెప్పు. నాగిరెడ్డి గారు వాళ్ళ మనుషులు కొంతమంది కనిపించట్లేదని మీ మీద కేసు పెట్టారు. మా ఎస్పీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సరే పదండి. రేయ్ మీరు ఆగండ్రా. నానా నువ్వు వెళ్ళరా. రే ఆది. మావా ఏం భయం లేదు, ఇప్పుడే వచ్చేస్తాగా. రే నువ్వు ఆపరా బాబు. ఏయ్ ఛీ. నన్ను తీసుకెళ్ళేంత మొనగాడివిరా నువ్వు? నన్ను తీసుకెళ్ళేంత మొనగాడివిరా? నువ్వు తీసుకెళ్ళేది డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుంటావురా? డ్యూటీలో ఉంటే ఏం పిగుతావురా? పట్టుకో పట్టుకో పట్టుకోరా. ఏంట్రా
మరి నీ పేరు రవీంద్ర అన్నావు కదరా? ఏయ్, అద్దె బట్టలు వేసుకుంటే సరిపోదురా. నేమ్ ప్లేట్ మీద ఉన్న పేరు సరిగ్గా చెప్పడం నేర్చుకో. హ, తలుచుకుంటే నిన్ను నా ఇంట్లోనే కొట్టేవాడిని, కానీ నీ మీద నా చేయి పట్టే మరుక్షణం మా వాళ్ళు నిన్ను చంపేసి ఉండేవాళ్ళు. చంపటం నాకు ఇష్టం ఉంటుంది. ఫోన్ తీరా, ఫోన్ తీ. దోకరా రేయ్. హలో సార్, నేను రవీంద్రని. వాళ్ళని పట్టుకున్నాను. ఏం చేయమంటారు? మన గొడ్ల మకాంకి తీసుకురా. కొడుకులకి కారం పెట్టి సంపుతా. నమస్తే నాగిరెడ్డి గారు. ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడితే అసలు బాగుండదు. నువ్వు పంపించావే వీళ్ళు ఇక నీకు కనిపించరు. వీళ్ళ కోసం ఇంకెవరిని పంపించినా వాళ్ళు కూడా నీకు కనిపించరు. ఆ? ఫోన్ పెట్టే. ఏందన్నా మళ్ళీ దెబ్బ పడిందా? అస్సాం అంతా అస్సాం. అస్సామే. పిచ్చ కింద నీకు పిచ్చి నాయాలా? అన్నా ఏదో ఒకటి చేసి ఆ కుర్రాన్ని చంపేద్దామన్నా, చంపేద్దాం. ఏ ఆళ్ళు సంపలేరా? మన ఎదవలందరూ అన్నం కోసం పనిచేస్తారు, ఆడి మనుషులందరూ ఆడి కోసం పనిచేస్తారు. ఆడిని సంపటం అంత తేలిక కాదు. సరైన స్కెచ్ చెయ్యాలా? అందరినీ లోపలే తొందరగా కుట్టేయండి రా. వీళ్ళందరినీ ఏం చేస్తారా? ఏముంది మావా, ఒక్కొక్కరిని పార్సల్ చేసి అస్సాం గూడ్స్ బండి వేస్తాను. ఇంకోసారి సీమలో కనిపిస్తే అదే గూడ్స్ బండి కింద వేస్తాను. ఏం బాబాయ్? అంతేనన్నా. అది నాదో చిన్న రిక్వెస్ట్ రా. ఏంటి మావా? నా పెళ్లికి నువ్వు రావద్దురా. ఏ రామానాయుడు స్టూడియో దగ్గర థియేటర్ లో బాంబు వెళ్ళినట్టు నా కళ్యాణ మండపంలో కూడా బాంబు వెళ్ళింది అనుకో, ఎంటర్ నా ఫ్యామిలీ ఫట్టు. చిచి, ఏంటి మావా మాటలు? అలాంటిదేం జరగదులే. నా పెళ్లికి రావద్దురా. అరే వస్తాను మావా. రావద్దురా. నీ పెళ్లికి నేను రాకపోవడం ఏంటి? రావద్దురా. ఏంటమ్మా ఇలా వచ్చావు? మా ఆయనతో మాట్లాడాలి. లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళిరా, నువ్వు వెళ్ళమ్మా. ఎందుకు ఆవేశపడతావు? చూసుకుందాం. కత్తులు తీసి రెడీగా పెట్టండి రా. అరే నువ్వేంటిది ఈ టైంలో ఇక్కడ? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? అబ్బా ఎవరితోనూ కాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాను. కాదు, నువ్వు ఎవరో అమ్మాయితో చాట్ చేస్తున్నావు. అబ్బా లేదు తల్లి, కూర్చో. ఏంట్రా అలా ఉన్నారు? ఎందుకురా? లోపల నాగిరెడ్డి కూతురుందనా. లోపలికి ఎందుకు పంపారా? ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. రాని నరుక్కుదాం. నోర్మై, ఎప్పుడు నరుక్కోవడమే. ఆ పిల్ల ఎందుకు వచ్చింది? ఏంటి సైజు? నీ సైజ్ కి ఆ మాత్రం సైజ్ ఉండాలి. అసలే చూసిన ప్రతి ఒక్కడి ఇలా ఉన్నానంటున్నాడు. ఎలా తగ్గుదామని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇలాంటివన్నీ పెడితే ఎలా? చూస్తేనేమో పాపం తినకుండా ఉండలేను. నువ్వు ఎంత లావున్నా భరించేదాన్ని నేను కదా. అయినా నువ్వు లావుగా ఉంటేనే బాగుంటావు. నా కళ్ళలో రొమాంటిక్గా చూస్తుండు, నేను తినిపిస్తా. ముద్దు పెట్టు. నువ్వే పెట్టుకో. మా నాన్న వచ్చాడు. ఇది మీ నాన్నని టీజ్ చేయడానికో లేక మీ నాన్న మీద కోపంతోనో పెట్టింది కాదు. నీ మీద ప్రేమతో పెట్టిన ముద్దు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నందిని, నువ్వు బాగా తెగించేసినట్టున్నావు. తిడితే 2 తిట్లు తిడతాడు, కొడితే 2 దెబ్బలు కొడతాడు అని. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళినట్టు తెలిస్తే పీక కొరికేస్తా. అప్పుడు కూడా నాకు అతని మీద ప్రేమ చావదు నాన్న. ఐ లవ్ హిమ్. 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 రంగిరెడ్డి అన్నా ఇంత తలపోటు ఎవరికైనా ఉంటుందిరా? ఉండదన్న. ఆడందుకే మనింటో పెట్టాడు కుంపటి. ఆ కుర్రోడి బలం బలహీనతంతా ఆ ఎర్రనగాడ్రా. నా కూతురు రమ్మంటోందని అబద్ధం చెప్పి
ఆ ఎర్రన్నగాడిని ఆవదాల కొండలోకి రప్పించు. ఒంటరోణ్ణి చేసి తుండు కింద నరికేయి.